ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు క్రీస్తు పేరట వందనాలు. పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గత 2 వారాల బట్టి ఒకే విషయాన్ని మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఏంటి వాక్యాంశము అంటే, క్రైస్తవుడు శోధింపబడాలా? ఏమండి, అదేనా? క్రైస్తవుడు శోధింపబడాలా అంటే, శోధింపబడితేనే వారు నిజమైన క్రైస్తవుల జాబితాలోకి వస్తారు. క్రైస్తవులు శోధింపబడకుండా 365 రోజులు కూడా సంతోషము, సుఖాలు, ఏమండి, ఆనందాలు, లేకపోతే ఏదైనా చక్కగా గడిపితే వారు నిజమైన క్రైస్తవుల కింద లేదా నిజమైన క్రైస్తవుల జాబితాలోకి వారు రారు. ఏమంటే, నిజమైన క్రైస్తవుల యొక్క ఉండవలసిన ఒక మంచి లక్ష్యం ఏంటండి అంటే, మేము క్రీస్తులాగా శోధింపబడాలి, మేము ఒక పౌలులాగా శోధింపబడాలి. మిగతా మంచి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన భక్తులలాగా మేము కూడా శోధింపబడితేనే మేము దేవుని దృష్టిలో మేము కనబడతాం. శోధనలు వద్దు, శ్రమలు వద్దు, బాధలే వద్దు, నిందలే వద్దు, అవమానాలే వద్దు, ఏమండి, ఇబ్బందులే వద్దు అనుకుంటే మనమైతే క్రైస్తవులమైతే కాదు. ఏమంటే, క్రైస్తవుడు శోధింపబడాలా అంటే వాక్య ప్రకారము క్రైస్తవులు కంపల్సరీగా క్రైస్తవులే కాదు, క్రైస్తవ సేవకుల యొక్క కుటుంబం కూడా శోధింపబడాలి. శోధింపబడితేనే వాడు క్రైస్తవ సేవకుడు. ఏమండి, సేవకులు కూడా ఎక్కువగా 365 రోజులు కూడా వారు శోధింపబడే వారిగా ఉండాలి. శ్రమలలో నలగాలి, వేధింపబడాలి, నిందింపబడాలి, అవమానాలతో మునిగిపోవాలి. విలాప వాక్యాలు రాసిన వాక్య ప్రకారము మీరు అనేక నిందలతో నింపబడాలి అని వాక్యం సెలవిచ్చింది. అది సేవకులకే కాదు, క్రైస్తవులకే కాదు, అందరూ కూడా నిందలతోనే నింపబడాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సుస్పష్టముగా మనకు సెలవిస్తుంది. ఏమంటే, అసలు ఈరోజు క్రైస్తవులైతే శోధింపబడాలా ఎందుకు అనే విషయాన్ని మీకు నేర్పిస్తాను. క్రైస్తవులైతే చెప్పండి, శోధింపబడాలా? ఎందుకు శోధింపబడాలి అంటే, యేసు ప్రభువారిని నమ్ముకుంటే మేము శోధింపబడాలా? యేసు ప్రభువారిని నమ్ముకుంటే మేము శ్రమలు పొందాలా అంటే ఏంటి కారణం? ఏంటి? ఎందుకు శోధింపబడాలి? ఎందుకు శ్రమలు పొందాలి? ఎందుకు దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు రావాలి? ఎందుకు దైవ చిత్తానుసారమైన శ్రమ మనకు రావాలి? ఎందుకు దైవ చిత్తానుసారమైన శోధనలు మనకు కలగాలి? ఎందుకు దైవ చిత్తానుసారమైన ఇబ్బందులలో ఎందుకు మనం నలగాలి? ఎందుకు దైవ చిత్తానుసారమైన అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి మహాబాధలు ఎందుకు రావాలి? కారణం ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు మేము యేసుప్రభు దగ్గర రాకముందు ఎన్నో బాధలు, యేసుప్రభు దగ్గరికి రాకముందు ఎన్నో కష్టాలు. ఏమండి, యేసుప్రభు దగ్గరికి రాకముందు మనశ్శాంతి ఉండేది కాదు. ఎంత సంపాదించినా ఏది సంపాదించినా మనశ్శాంతి అయితే ఉండేది కాదు. మరి ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే బాధలు, అదే శోధనలు, అదే శ్రమలు, అదే ఏడుపులు, అదే రోదనల అంటే అవును అని బైబిల్ సెలవిచ్చింది. ఏమంటే, మన దగ్గరికి రాకముందు ప్రభు యొక్క జీవితం చూద్దాం. ఈరోజు ప్రభు యొక్క వ్యక్తిత్వం ఏంటో, ప్రభు యొక్క జీవిత వృత్తాంతం ఏంటో మనకు తెలిస్తే, మనకు అర్థమైతే, ఆహా ఇది విషయం అని మనకు అర్థమవుతుంది. చూద్దాం, బైబిల్ చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రికలో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఏమంటే 5వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం 7 ఏం సెలవిస్తుంది అంటే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ అని బైబిల్ సెలవిచ్చింది. ఇందుకీ శరీరధారి అయి ఉన్న దినములలో అంటే శరీరాన్ని ధరించుకున్నది ఎవరు? గట్టి చెప్పండి. యేసుక్రీస్తు వారు. ఏమండి? శరీరధారి అయి ఉన్న దినాలలో అంటే యేసుక్రీస్తు వారు పరలోకములో ఒక దేవుడుగా, పరలోకములో ఒక దేవత్వం కలిగిన వ్యక్తిగా, దేవునితో సమానుడిగా అంటే తండ్రి అని దేవుడితో సమానుడిగా ఉన్న ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత దేనిని ధరించుకున్నాడు అంటే ఈ పాపిష్టి శరీరాన్ని ధరించుకున్నాడు. ఈ మానవుడు ధరించుకున్న ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని యేసుక్రీస్తు వారు ధరించుకున్నారు. ధరించుకుని ఉన్న దినాలు సుమారుగా 3 సంవత్సరముల 6 నెలలు యేసు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద ఆయన తండ్రి పనిలో నిమగ్నమైపోయే రోజులలో, తండ్రి పనిలో లీలమైపోయే ఆ దినాలలో ఏం జరిగింది అంటే, హెబ్రీ గ్రంథకర్తగా పిలువబడుతున్న పౌలు హెబ్రీయులకు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో ఆయనకు మహారోధనము. రోధన అనే పదానికి అర్థం ఏంటి? భరించలేని బాధలు. రోధన అంటే బాధ, భరించలేని బాధ, భరించలేని వేదన, భరించలేని ఇబ్బందులు, భరించలేని శ్రమలు, భరించలేని సమస్యలు, భరించలేని నిందలు, భరించలేని అవమానాలు. ఎవరికి చెప్పండి గట్టిగా? దేవుడిగా పిలవబడుతున్న యేసుక్రీస్తు వారికి ఈ మహారోధనము అని బైబిల్ సెలవిచ్చింది. మరి ఇప్పుడు అంతా సృష్టికర్తగా ఉన్న దేవునికి, దేవత్వము కలిగిన దేవునికి, ఏ పాపము లేని దైవానికి ఇంత మహారోధనము. రోధనే కాకుండా నెక్స్ట్ ఏంటంటే కన్నీళ్ళు. యేసు ప్రభువారికి కూడా కన్నీళ్ళ? అవును. ఏ విషయంలో? బట్టలు లేవని కన్నీళ్ళ? డబ్బులు లేవని ఆయనకి ఏడుపా? లేకపోతే నా తల్లి నన్ను వదిలేసింది, నా తండ్రి నన్ను వదిలేశాడు, నా బంధువులను వదిలేశారు, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా నన్ను వదిలేశారనే కన్నీళ్ళ? కాదండి. ఎటువంటి కన్నీళ్ళు అంటే ఆయన దైవ సంబంధమైన భక్తి చేస్తున్న ఆ భక్తి చేసే ఆ దినాలలో, దైవ సంబంధమైన భక్తి చేసే ఆ రోజులలో, దైవ సంబంధమైన విశ్వాసం కలిగి ఉన్న రోజులలో శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే రోజులలో మరి ఎటువంటి శోధన, ఎటువంటి శ్రమలు అంటే దైవ సంబంధమైన శ్రమలు. అంతేగాని చెప్పండి, కుటుంబ సంబంధమైన శ్రమలు అయితే కాదు. ఈయనకి నశించిపోతున్న ఆత్మల పట్ల ఆయనకున్న రోధనము. నశించిపోతున్న మనలాంటి పాపులు పాపులు పరిశుద్ధులుగా మారాలనే వేదన ఆయనకి. అంతేగాని వేరే ఎటువంటి బాధలు, వేరే ఎటువంటి కన్నీళ్ళు యేసు ప్రభు వారికి లేవు, ఆయనకు అవసరం కూడా లేదు. ఏంటి? శరీరాన్ని ధరించుకుని ఉన్న దినాల్లో మహారోధనం ఏంటి? శ్రమలేంటి? ఆయనకున్న శోధనలేంటి? ఎందుకు? ఎవరి కోసం? దేనికోసమా అని ఆలోచిస్తే ప్రియులారా, మొదటి ఆదాము పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా దేవుడు ఆయనను సృష్టిస్తే ఆ పరిశుద్ధతను కోల్పోయాడు, ఆ యథార్థతను కోల్పోయాడు. ఇప్పుడు కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా, కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా మొదటి ఆదాములాగే ప్రవర్తిస్తే ఈయనకి ఆ మహారోధనము ఉండదు.
ఆ కన్నీళ్ళు ఉండవు. ఎందుకు మహారోదనం అంటే ఏమండి? మళ్ళా చెప్తున్నాను మీకు, భక్తి, నిక్కచ్చమైన భక్తి చేయడం ఎంత కష్టమో, ఆ నిక్కచ్చమైన భక్తి, వాక్య సంబంధమైన భక్తి, దేవుడు ఇష్టపడే భక్తి, దైవ చిత్తానుసారమైన భక్తి చేస్తున్న సందర్భాల్లో కూడా ఇటువంటి రోదన, మహారోదనము, ఇటువంటి శ్రమలు, ఇటువంటి శోధనలు, ఇటువంటి ఆవేదనలు, ఇటువంటి బాధలే కలుగుతాయి. ఎవరికి కలిగింది మనకంటే ముందు అంటే ఏమండి? యేసుక్రీస్తు వారికి కలిగాయి. యేసుక్రీస్తు వారు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఏమండి తన్ను మరణము నుండి రక్షింపగల పరమ తండ్రి అయిన దేవునికి ప్రార్థనలను ఏం చేశాడండి? ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని బైబిల్ ఉంది. ఏమంటే మహారోదనమే కాదు యేసుక్రీస్తు వారికి, శోధనలే కాదు యేసుక్రీస్తు వారికి, శ్రమలే కాదు యేసుక్రీస్తు వారికి, నిందలే కాదు యేసుక్రీస్తు వారికి. ఏమండి చివరికి ఏం చేశాడు యేసుక్రీస్తు వారు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడండి. అంటే భయభక్తులు అంటే దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వారికే చెప్పండి ఇటువంటి శ్రమలు. అందుకే మనం చెప్పాను మీకు, ఎవరికి శోధనలు, ఎవరికి బాధలు అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి మాత్రమే తప్ప దేవుడంటే భయం లేని వారికి, దేవుడంటే భక్తి లేని వారికి, దేవునికి దూరమైపోతున్న వారికి, దేవుడంటే జ్ఞాపకమే అంటే గుర్తే లేని వారికి ఇటువంటి శోధనలు రావు, ఇటువంటి శ్రమలే ఉండవు. మరి సాక్షాత్తు సృష్టికర్త, దేవుని కుమారుడు, దేవుడు, దైవత్వం కలిగిన వాడు, ఏమండి మానవత్వం కలిగిన వాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, ఏమండి అవునా, ప్రధాన యాజకుడు, అవునా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండినవాడు, మనకు సరిపోయినవాడు. ఇటువంటి క్యారెక్టర్ కలిగిన దైవానికి, ఇటువంటి లక్షణాలు కలిగిన దేవునికే చెప్పండి ఏంటి మహారోదనము, మహాశోధనలు, శ్రమలు. మరి ఇప్పుడు ఆఫ్టర్ మనం ఎంత? ఇది మీకు జవాబు ఒకటి వచ్చింది కదా? ఎస్. అయితే ఇప్పుడు మరొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఓకేనండి, యేసుక్రీస్తు వారికి పరలోకములో తండ్రి అని దేవుడు అన్నీ చెప్పారు కనుక, నాయనా నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు కనుక మొదటి ఆదాము భక్తిని కోల్పోయాడు, పాపిగా మారిపోయాడు కనుక ఇప్పుడు కడపటి ఆదాముగా, రెండవ ఆదాముగా నువ్వు వెళ్తున్నావు కనుక శ్రమలుంటాయి, బాధలుంటాయి, నువ్వు భరించాలి, సహించాలి, జయించాలి అన్నప్పుడు అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు తెలుసుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. అందుకే ఆయన చెప్పండి ఆయన ఆ శ్రమలను సహించగలిగాడు అని మనం అనుకోవచ్చు. ఏమంటే మరి ఆయన దేవుడిగా భూమి మీదకి వచ్చాడా, లేకపోతే ఏంటి మానవ రూపిగా వచ్చాడా? ఏమండి దైవ అంటే దేవుడితో సమానుడు అనే దానిని పరలోకములోనే వదిలేశాడు. అవునా? చూడండి, మాట చూపిస్తాను చూడండి, మీరు చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో బంగారపు మాట చూపిస్తాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమండి 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు పౌలు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము. ఒక అద్భుతమైన మాట 6వ వచనం చూద్దాం. ఆయన బాగానండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనము 6. ఏమండి ఆయన ఎవరింతకి? ఆయన అంటే ఎవరు? ఏమండి ఎవరు గురించి పౌలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి చెప్తున్నాడు అంటే సాక్షాత్తు ఏమండి సాక్షాత్తు దేవుడుగా ఉంటున్న లేదా యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నమాట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, బాగా వినండి, ఎక్కడ దేవుని స్వరూపము? భూమి మీద, పరలోకములోన. పరలోకములో యేసుక్రీస్తు యొక్క స్వరూపం ఎవరిది?
దేవుని స్వరూపము, మానవ స్వరూపము లేదా దేవదూతుల స్వరూపము కాదు మన ప్రభు అయిన క్రీస్తుది. సాక్షాత్తు దేవుని స్వరూపమే. ఆ రూపం ఎవరిది? దేవుని రూపం, దేవుని పోలిక. ఏమండి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి వినండి, దేవునితో సమానము, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అన్నాడంతే. ఏమండి? నేను దేవుడు చెప్పాడు అనుకోండి, ఆహా నేను దేవుణ్ణే అయితే గొప్ప భాగ్యం కాదన్నది. ఏమండి? ఈ భాగ్యాన్ని వినండి, ఈ భాగ్యాన్ని మన భాషలో ఈ అదృష్టాన్ని నేను వదులుకుంటున్నానంటే నేను దేవుణ్ణే. ఇప్పుడు సాక్షాత్ నా దేవుడు, మన తండ్రి, అయ్యా నువ్వు దేవుడురా అన్నప్పుడు నిజంగా ఆ అదృష్టాన్ని వదులుకుంటానంటే, ఆ భాగ్యాన్ని వదులుకుంటానా? వదులుకోను. కానీ యేసుక్రీస్తు వారు వదులుకున్నాడు. అదే అర్థం. మరలా చెబుతాను మీ గురించి. ఆయన అంటే యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరంటే దేవునితో, అంటే తండ్రి అయిన దేవునితో సమానుడు. ఆయన్నే దేవుడే. ఎందుకంటే దేవుని స్వరూపము కలిగిన వాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక ఈయన కూడా దేవుడే. కానీ ఆ దైవత్వాన్ని ఎక్కడ వదిలేశాడు యేసుక్రీస్తు వారు? పరలోకములు వదిలి భూమి మీదకి సామాన్యమైన వ్యక్తిగా, సామాన్యమైన ఒక శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనిషిగా కన్య మరియమ్మ గర్భములోనికి ఆయన సశరీరుడుగా రంగప్రవేశం చేశాడు. ఏమండి? కానీ యేసుక్రీస్తు ఎవరు? దేవునితో సమానుడు. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, ఏమండి, ఆయన కంటే గొప్పోడు ప్రపంచంలో ఎవరు? అదే కిందకు వచ్చేసరికి అదే మాట ఉందండి. అంత గొప్ప దైవం, అంత గొప్ప దైవత్వం కలిగిన వ్యక్తికి ఏమొచ్చాయి? గట్టి చెప్పండి. శ్రమలు, శోధనలు, ఏమండి, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు అర్థమైపోయిందా? దేవుడు కాదు ఆయన, వినండి, దేవుడు కాదు ఆయన, దేవుడుగా ఆయన భూమి మీదకి రాలేదు. ఆ దైవత్వాన్ని, దేవత్వాన్ని ఎక్కడ వదిలేశాడు? పరలోకములు వదిలాడు. మనలాంటి పాపపు శరీరాన్ని ఆయన కూడా ధరించుకున్నాడు. ఆయనకి రక్తం కారుతుంది, ఆయనకి చెమట కారుతుంది, ఆయనకు కూడా బాధ అనేది ఉంటుంది. ఏమండి? ఆయన కూడా చెప్పండి, వర్షం పడితే తడుస్తాడు, ఎండ వస్తే ఏంటి ఆ ఎండ వేడిని కాస్తాడు, చలేస్తే వణుకుతాడు. ఎందుకు? మనలాంటి ఏమంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నాడు కనుక. అందుకే ఏమంటే ఆ శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనం ఎవరికి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. మరి ఇప్పుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈరోజు మనం ఏం చేసాం చెప్పండి? నమ్ముకున్నామా లేదా? చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము వచనము 27 చూద్దాం ప్రియులారా. వినండి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం 27 ప్రకారము క్రీస్తులోనికి బాప్తిజం పొందినా అని బైబిల్లో. నువ్వు బాప్తిజం ఎందుకు పొందుకున్నావు? ఎవరిని బట్టి బాప్తిజం పొందుకున్నావు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరిని బట్టి బాప్తిజం తీసుకున్నావు? పాస్టర్ గారిని బట్టా? సమాజాన్ని బట్టా? గట్టి చెప్పండి. లేకపోతే నాయకుల బట్టా? గ్రామ పెద్దల బట్టా? కుటుంబ సభ్యుల బట్టా? ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి మనం బాప్తిజం తీసుకున్నాం. మనం ఎందుకు తీసుకున్నాం బాప్తిజం అంటే, మనకు పాపక్షమాపణ ఆయన ద్వారానే తప్ప ఇంకే దేని ద్వారా కూడా మనకి పాపక్షమాపణ లేదు, రాదు, రాబోదు. అంటే పాపక్షమాపణ ఇచ్చింది, పాపక్షమాపణ కలిగించింది, పాపాలను క్షమించింది ఎవరంటే ప్రపంచంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు మనకి పాపక్షమాపణ అనేది ఏమండి
పాప క్షమాపణ అనేది, క్షమాభిక్ష అనేది మనకెవరు పెట్టరు. క్షమాభిక్ష లేదు, ప్రాణభిక్ష లేదు. అది క్రీస్తు దగ్గరే కాకుండా క్రీస్తుతో పాటు మనకి ఈ ప్రాణభిక్ష వచ్చింది. తర్వాత క్షమాభిక్ష కూడా మనకి వచ్చేసింది. అందుకే గలతీలు రాసిన పత్రిక 3:27 ప్రకారం క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఈరోజు నీకెందుకు శోధన రావాలి, నాకెందుకు రావాలి? ఈరోజు నీకు శ్రమలు ఎందుకు రావాలి, నాకెందుకు శ్రమలు రావాలి? ఈరోజు నీకు ఎందుకు కళ్ళంట నీరు రావాలి, నాకెందుకు కళ్ళంట నీరు రావాలంటే మనము క్రీస్తుని నమ్ముకునేదే కాక, వినండి, యేసే ప్రభు అని మన నోటితో ఒప్పుకునేదే కాక, బాప్తిజమే తీసుకునేదే కాక, ఆ బాప్తిజము ఎవరిలోనూ తీసుకున్నాము అంటే, ఎవరు బట్టి తీసుకున్నామంటే, ఎవరి ద్వారా తీసుకున్నామంటే క్రీస్తులోనికి మనము బాప్తిజమము తీసుకున్నాం. మరి క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నందుకు చెప్పండి మనకేం రావాలి? ఇప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు. ప్రభుని నమ్ముకున్నందుకు ఇల్లు కట్టుకోవాలి. ప్రభుని నమ్ముకున్నందుకు చెప్పండి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలి. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు పెళ్ళిళ్ళు జరిగిపోతాయి, అప్పులు తీరిపోతాయి, ఇల్లు ఏంటి ఇంకేదో ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇది కాదు. క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నందుకు ఏమండి, క్రీస్తుకే మహారోదన, మహాశ్రమలు, మహాశోధనలు అయితే అండి, మరి ఆ క్రీస్తుని మనం ధరించుకున్నాం. వంటి మీద, ఈ శరీరం మీద ఎలాగైతే వస్త్రాలు కప్పుకున్నామో, వస్త్రాలు ధరించుకున్నామో, మన ఆత్మీయ భక్తి జీవితంలో కూడా యేసు ప్రభు వారిని మనం స్వరక్షకుడిగా, దేవునిగా మనం ధరించుకున్నాం కనుక చెప్పండి, దేవునికి ధరించుకున్నాం కనుక ఆయనకే శ్రమ అయితే, ఆయనకే శోధన అయితే మనకి కూడా శోధనే. క్రీస్తుని ధరించుకున్నందుకు మనకి శ్రమలు. అది కారణం. ఎందుకు శోధింపడాలి? అవసరమేంటి? ఎందుకు మనకే ఎందుకు శ్రమలు రావాలి, మనకి ఎందుకు నిందలు రావాలి? ఇంత భయం కలిగి, ఇంత భక్తి కలిగి, ఇంత విశ్వాసం కలిగి, ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం కదా, నీతిగా నిజాయితీగా ఉంటున్నాం కదా, ఎందుకు శోధన రావాలంటే నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు కనుక. అది ఎప్పుడైనా రావచ్చు, ఏ రోజైనా రావచ్చు, రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, అవతల నాడైనా రావచ్చు, ఈ వారమైనా రావచ్చు, ఈ వారం అంతా ఉండొచ్చు, ఈ నెలంతా నీతో ఉండొచ్చు శోధన శ్రమలో, ఈ సంవత్సరం అంతా నీతో ఉండొచ్చు. కొంతమంది చూడండి, ఏటో ఈ 2025 సంవత్సరం ఏటో నాకు అసలు బాధలే 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 అంటారు చాలామంది. బాధలు ఎందుకంటే ఏమండి, ఎందుకు బాధలంటే ఏమండి, నువ్వు ప్రభు బోధలో ఉన్నావు కనుక. ఎందుకు శ్రమలు అంటే నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు కనుక. మీకు అర్థమైందా? ఎందుకు శోధనలు అంటే మరొక వచనం మీకు చూపిస్తాను చూడండి. 1 కొరింథీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయము వచనం 9 ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు అను, వినండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అని ఉంది. అంటే బాగా వినండి, ఈ వచనములో మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మనమందరము కూడా క్రీస్తులోనికి బాప్తిజము తీసుకున్నదే కాకుండా చెప్పండి, రెండోది ఎవరు సహవాసంలోకి వచ్చాము అంటే సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసంలోనికే వచ్చాం. మరి ఇప్పుడు క్రీస్తుని ధరించుకోవడం ఎంత గొప్ప, ఇప్పుడు ఆయన సహవాసంలోనికి కూడా మనం వచ్చేసాం. మరి సహవాసంలోకి వచ్చిన తర్వాత చెప్పండి, శోధనలు ఉండవా? శోధనలు రావా? ఎందుకు? ఆయన ధరించుకున్నాం, ఆయనను నమ్ముకున్నాం, ఆయన అందు విశ్వాసం కలిగి ఉంచాం, ఆయన దేవుడని అంగీకరించాం, ఆయన దేవుని కుమారుని స్వీకరించాం. ఏమండి, ఆయనే మాకు స్వరక్షకుడని మనం విశ్వసించాం. అవునా? అదే కాకుండా ఆయన సహవాసములోనికే వచ్చేసాం. సహవాసం అనే పదం అర్థం ఏంటంటే, మన మీ భాషలో ఆయనతో జట్టు ఉండడానికి మనం, వినండి, ఆయనతో జట్టు ఉండడానికి మనం బాప్తిజము, అది అంతేగాని వినండి, బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతామనేది అయితే కాదు. బాప్తిజం తీసుకుంటే ముందు మనం ఏమండి
ఏమవుతాము అంటే ముందు మనకు పాపక్షమాపణ కలుగుతుంది. బాప్తిజం తీసుకోవడం వల్ల తర్వాత మనకు వచ్చేది ఏంటంటే రక్షణ వస్తుంది. బాప్తిజం తీసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే మనం అందరం కూడా క్రైస్తవులము అని ఒక మంచి పేరు, ఒక మంచి గుర్తింపు మనకి వస్తుంది. నాలుగోది, బాప్తిజం తీసుకోవడం వల్ల నాలుగోది ఒక పని ఏంటంటే సంఘములోనికి, అంటే క్రీస్తు సంఘములోనికి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం చేర్చబడతాం. క్లియర్? అర్థమైపోయింది ఇప్పుడు. అంతేగాని బాప్తిజం తీసుకోవడం వల్ల పరలోకం దేవుడు ఇస్తాడంటే మాత్రం కుదరదు. పరలోకానికి వెళ్ళడానికి ఇది మొదటి మెట్టు. ఏమండి, ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావండి, ఉదాహరణ చెప్తున్నాను. దానికి ఒక 5 ఒక 10 మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి. అంటే పైన ఒక ఇల్లు ఉందండి, మేడంలో ఒక ఇల్లు కట్టుకున్నాం. ఆ పై ఫ్లోర్ వెళ్ళాలి అంటే మెట్లు ఎక్కాలి. పై ఫ్లోర్కి వెళ్ళాలంటే పైన ఇంటి మీద కట్టుకున్న ఆ ఇంట్లోనికి వెళ్ళాలంటే ఈ 10 మెట్లు దాటి వెళ్ళాలి. మరి మొదటి మెట్టు ఎక్కేసరికి నేను ఇంట్లోకి వెళ్ళిపోయానంటే ఎలాగా చెప్పాలి? రూపక చెప్పాలి. ఇప్పుడు మొదటి మెట్టు ఎక్కేసరికి నేను మా ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు కుదరదు కదా. మరి ఒక మెట్టు కాదు, ఆ మిగతా 9 మెట్లు కూడా. అలాగే పైనున్న పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మొదటి మెట్టు ఏంటంటే బాప్తిజం. అది ఇంకెన్ని మెట్లు ఎక్కాలో చూడండి. ఎంత కష్టం తెలుసు పరలోకం. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యంలోనికి మనం, అంటే మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి అంటే మెట్టు 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 ఎక్కుతున్న కొలిది నీకు నాకు శ్రమలే. మెట్లు ఎక్కుతున్న కొలిది అంటే దైవికంగా, ఆత్మీయంగా మనం ఎదుగుతున్న కొలిది, అభివృద్ధి అవుతున్న కొలిది, మెట్టు మీద మెట్టు ఎక్కుతున్న కొలిది, స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్న కొలిది శ్రమలు 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 శ్రమలే తప్ప. చెప్పండి, ఏంటి ప్రభుని నమ్ముకున్నామండి, 10 ఇళ్ళు కట్టేవండి, అంతవరకే తప్ప ప్రభుని నమ్ముకున్నందుకు మాకు పరలోకమండి అనేవారు ఎవరున్నారు? ఉన్నారా? మీరు గమనించండి. మీరు ఏ ఊరేళ్ళండి అదే అంటారు ఎక్కువ మంది. లేదు బాబు, ఒకప్పుడు రోగాలే, కానీ ప్రభుని నమ్ముకుందుకు రోగమే పోయిందంటారు. ఆలోచించండి. రోగం పోదని కాదు, ఏమంటే స్వస్థపరి దేవుడు గొప్పవాడు ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటి? వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రభువుని నమ్ముకున్నందుకే మాకు సమస్య పోయింది అంటారు. కానీ ఇప్పుడు మరి బైబిల్ ఎన్ని ఉన్నాయి మరి? ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము వచ్చిన 16 ప్రకారము ఏముంది? ఏమండి, మనం క్రైస్తవులైనందుకు బాధ అనుభవించిన ఎడల అని బైబిల్లో, అవునా కదా? మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము వచ్చిన 11 ప్రకారము సాక్షాత్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? నా నామము నిమిత్తము జనులు మిమ్మును హింసించి, నిందించి, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు అని బైబిల్లో ఏం చెప్తారైతే మన ప్రభు. ఇప్పుడు ఈ మాట చెప్పిన యేసుక్రీస్తు వారు ఇంకో మాట కూడా చెప్పాలి కదా. మీరు నా దగ్గరికి వచ్చినందుకు మేడ మీద మేడ కట్టేసుకుంటాం. నా దగ్గరికి వచ్చినందుకు, నన్ను నమ్ముకున్నందుకు నీ కూతురికి పెళ్ళి అయిపోద్ది, నీ కొడుకుకి పెళ్ళి అయిపోద్ది, నీ పిన్నికి పెళ్ళి అయిపోద్ది, నీ అమ్మమ్మకి పెళ్ళి అయిపోద్ది. ప్రభు చెప్పాలి కదా. నన్ను నమ్ముకున్నందుకు, నా దగ్గరికి వచ్చినందుకు 5 లక్షల అప్పు నేను తీర్చేస్తాను, నీకెందుకు చెప్పాలి కదా. ప్రభు నమ్ముకున్నందుకు డ్వాక్రా అప్పు సీఎంగా తీర్చడం కాదు, నేను తీర్చేస్తాను చెప్పాలి కదా యేసుక్రీస్తు వారు. ఆ డ్వాక్రా మాఫీ చేసేస్తాను నీకెందుకు చెప్పాలి కదా ప్రభు. కాదు. ఏమంటే సృష్టిని కలిగించిన దైవం, దేవత్వం కలిగిన దేవుడికి, దేవుడితో సమానంగా ఉన్న ఆయనకే ఏమండి శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోధనము అంటే ఏమండి మామూలు మాట కాదు. మహారోధన అంటే ఎంత వేదన, ఎంత బాధ నా ప్రభు అనిపించడం మీరు ఆలోచించండి. రోజు శ్రమలే ప్రభువుకి, రోజు బాధే, రోజు దుఃఖమే, రోజు కన్నీళ్ళే. మరి ఆ ప్రభుని నమ్ముకున్నందుకు, ఆ ప్రభు దగ్గరికి మనం వచ్చినందుకు, ఆ ప్రభు సహవాసంలోనికి మనం వచ్చాం కనుక మరి మనకేంటి? ఏంటి ఆశీర్వాదాలే, మనకి బాధలే. ఏమండి నిజమే. ఎందుకు మనకి శోధనలు ఎందుకు రావాలి? క్రైస్తవుడు ఎందుకు శోధింపబడవలసిన అవసరం ఏంటి అని ఆలోచిస్తే, క్రైస్తవుడు వినండి, క్రైస్తవుడు ఎలా అయ్యాడు అంటే క్రీస్తుని
నమ్ముకున్నందుకు, క్రీస్తుని ధరించుకున్నందుకు, క్రీస్తుని దైవముగా ఆరాధించినందుకు క్రైస్తవులు అయ్యాం మనం. మరి ఆ క్రైస్తవులు అయిన తర్వాత క్రీస్తుకి మహారోదనం అయితే మనకెందుకు రోదన రాదు? మనకెందుకు వేదన రాదు? మనకెందుకు బాధలు రావు? ఏమంటే భర్త బట్టి బాధలు, పిల్లల బట్టి బాధలు, కుటుంబ సభ్యులు బట్టి బాధలు, సాతనగాడి బట్టి బాధలు. ఇవన్నీ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఆత్మీయ భక్తి జీవిత వృత్తాంతము చెప్పండి. ఇలాగే అదే దేవుడు దూరం అయిపోయి వినండి, దేవుడు దూరం అయిపోయి ఏమండి దేవుడు దూరం అయిపోయిన వాళ్ళు ఎప్పుడైనా బాధలు, వేదనలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, దైవ సంబంధమైన విషయాల్లో ఏమైనా బాధలు పడ్డారంటే లేదు. సగం మంది దేవుడు దూరం అయిపోయారు, సత్యానికి దూరం అయిపోయారు, క్రీస్తు సంఘానికి దూరం అయిపోయిన వారు చాలామంది. ఇప్పుడు మీరు నమ్మండి, 3 పువ్వులు 6 కాయలుగా బాగున్నారు. ఏమండి మంచి భక్తి చేసిన వారు, ఏమండి దేవుణ్ణి వదులుకోలేని వారు, క్రీస్తుకు దూరం కానివారు, నా దేవుడైనా గొప్ప అనుకునేవారు పరిస్థితి చూడండి. ఎప్పుడు ఏడిపే, ఎప్పుడూ బాధే. ఇటువంటి వారే వినండి పరలోకానికి వెళ్తారు. అది లాస్ట్ అంశం అయిపోద్దా, అప్పుడు అక్కడ తీసుకెళ్తాం మిమ్మల్ని. ఈరోజు ఏంటి ప్రశ్న మనకి? అసలు క్రైస్తవులు అయినందుకు ఏంటి ప్రభుని నమ్ముకున్నందుకు మన శోధన రావాలా? ఎందుకు శోధింపడాలి? మాకేంటి అవసరం అనే మనస్సులో కొంతమందికి ఈ ప్రశ్న ఉండిపోదు. ఆ మనస్సులో ఆ ప్రశ్న ఉండిపోద్ది కనుక జవాబేటి? అమ్మా, మనమందరం కూడా క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నాం, క్రీస్తును వెంబడిస్తున్నాం, క్రైస్తవులుగా మనం గుర్తింపు కలిగి ఉన్నాం, క్రీస్తు సంఘంలోనికి చేర్చబడ్డాం. కనుక క్రీస్తుకే మహారోధన అయినప్పుడు ఆ క్రీస్తుతో మనం ఉన్నాం కనుక, క్రీస్తు సహవాసములో మనం అభివృద్ధి అవుతున్నాం కనుక, క్రీస్తుతో జట్టు కలిగి మనం ఉన్నాం కనుక మనకు కూడా అటువంటి బాధలే రావాలి అని మీకు జవాబు వచ్చింది. కనుక ఇటువంటి శ్రమలు బాధలు వచ్చినప్పుడు మనం చెప్పాను గత ఆదివారం, నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని, మేలు కాదు ఆనందమని ఎంచుకునండి, మర్చిపోకండి మీరు. అందుకే ముక్క చెప్తున్నాను మీకు, పిన్ టు పిన్, స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నాను మీకు, మర్చిపోతారని. అవునా? మీరు నానా విధములైన శోధనలలో, శ్రమలలో పడినప్పుడు ఆ శోధనలో వచ్చే ఆ బాధ, వేదన మీరు ఎలాగనుకోవాలి? మనం మహా ఆనందం అనుకోవాలి. ఏమండి? అంతేగాని బాధపడకూడదు, ఏడవకూడదు, దేవుడికి దూరం అవ్వకూడదు. అలాగైతే పరలోకానికి మనం కూడా దూరం అయిపోతాం. ఏమండి? అలా ఉండకుండా కనుక ఈ శోధనలు, శ్రమలు మనకి ఎందుకు రావాలంటే యేసు ప్రభువుని మనం నమ్ముకున్నందుకు వస్తాయి. క్రైస్తవుడైనందుకు బాధలు కామన్, వాటిని జయించి, సహించి, భరించడానికి దేవుని పాదలు పట్టుకొని మన ప్రార్థన చేయవలసిందే తప్ప క్రీస్తు వారికి దూరం అయిపోతే నష్టపోయేది మనమే. అలా ఉండకుండా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.